కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పలు గ్రామాలలో పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా నాయకులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసిని రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి వరప్రసాద్, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, వార్డు మెంబర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అప్లికేషన్ పెట్టుకుంటే ఎంపీ కూడా ఇస్తున్నాం. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఇస్తే ఎవరు సత్తారు? తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన రేవంత్ నాయకత్వాన ఇచ్చే చెక్కులని దాని మీద కూడా చూడా చేసి పేరు పెట్టుకున్న తర్వాత ఇస్తున్నారు. ఒక పోస్ట్ మ్యాన్ ఇస్తాడు తర్వాత అడవి చేస్తే అట్లాంటి కూడా ఈ రోజు అక్రమంగా ఫోటో పెట్టుకొని ఇస్తున్నాం. సిగ్గు అని చెప్పి అడుగుతున్నాం. అందుకోసానికి కాంగ్రెస్ కార్యకర్తలని పార్టీని బలోపేతం చేసుకోవడానికి పెట్టే ఎలక్షన్స్ అంట మీరందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని నీ నా అనకుండా ఒక మంచి సరైన వ్యక్తిని, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిని గ్రామాధ్యక్షులుగా ఎన్నుకొని ప్రజలు బాధపడరు. ఆ సమస్యను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం ఇవాళ భూ సమస్యల మీద భూభారం తీసుకొచ్చాం. స్వయంగా వేరే పార్టీ నాయకులే ఈ భూభారం చట్టం మీద మనం పేపర్లో చదువుతున్నాం. మరి బీజేపీకి సంబంధించిన నాయకులు దాన్ని సమర్పిస్తున్నారు స్థానికంగా. మరి 10 సంవత్సరాలు కష్టపడ్డ రైతాంగం నిన్న మన రైతుల సమస్యల్ని స్థానికంగా ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. 9 అన్నట్టున్నది ఇది. నేను అనేదంటే మీరు అవకాశం మనం కొద్ది ఎవరితో ఉంటాం. మన వాళ్ళు రాము కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి వైఫల్యానికి వాళ్ళే కారణం. వేదిక మీద ఉంది. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తున్నాం వాళ్ళ చందంగా మరి ఈరోజు అప్లికేషన్ ఇస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు మీ వల్లనే కదా ఆ వైఫల్యం నష్టపోయింది. మరి మీ వల్లనే కదా చిన్న మండలానికి కార్యాలయం రాలేదు. అదే అప్లికేషన్స్ మళ్ళీ ఇవ్వడానికి ఏ విధంగా మీకు ఒక వచ్చిన అడుగుతున్నాను. అవి మేము చేస్తున్నాం. భూభాగం చట్టం మేము తీసుకొచ్చాం. 10 సంవత్సరాల నుంచి కష్టపడిన రైతాంగానికి మేము ఇవాళ నిరూపిస్తున్నాం. గ్రామం నుండి కార్యకర్తలు చెప్పడం, అదేవిధంగా వారి యొక్క అప్లికేషన్లు ఇవ్వడానికి
మరి పేదరికాన్ని అనుభవించి ఎన్నో వివక్షలు ఎదుర్కొని మరి ఒక గొప్ప స్థాయిలో విద్యను అభ్యసించి సమాజంలో ఉన్న మరి అన్ని చెడు సమస్యలకి మరి పరిష్కారం దిశగా మరి ముందుకు రావాలనే ఉద్దేశంతో మరి వారికి ఉన్న జ్ఞానానికి ఆలోచన గారిని రాజ్యాంగ నిర్మాణం అధ్యక్షులుగా వారు మరి సుదీర్ఘమైన వివిధ రాజ్యాంగాన్ని ఆనాడు మరి మన కోసం రచించి అన్ని కులాలకి వర్గాలకి మతాలకి సంస్కృతి సాంప్రదాయాల యొక్క అందరూ ప్రజల యొక్క మరి హక్కులను కాపాడే విధంగా వారి సంస్కృతి సాంప్రదాయాలకు భంగం జరగకుండా మరి అన్ని విషయాలు ముందుపరుస్తూ సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని రచించి మరి గత స్వాతంత్రం వచ్చి నుండి ఇంతకాలం వరకు కూడా మరి ఈ దేశం భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా మరి ఇంత అభివృద్ధి సాధించడానికి మరి మూల విరాట్టు ఈ రాజ్యాంగమే. కానీ ఫేస్బుక్ చూసినా సోషల్ మీడియా యూట్యూబ్ చూసినా నరేంద్ర మోడీ గురించి మాట్లాడతారు. నరేంద్ర మోడీ గొప్పతనం గురించి ఏదో చెప్తా ఉంటారు. ఈ గొప్ప ఇట్లా గొప్ప అట్లా గొప్ప అని మాట్లాడుతుంటారు. లేకపోతే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే దేవుళ్ళ గురించి ఎక్కడో బంగ్లాదేశ్ దేవుళ్ళ గురించి కొట్లాడడం జరిగితే అది తీసుకొచ్చుకోవాలి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకునే ఒక సంఘటన జరిగితే అది తీసుకొచ్చి మొత్తం దేశమంతా ప్రచారం చేస్తారు. ఎందుకు? పసిపిల్లలు ఇప్పుడిప్పుడే ఓటు అక్కచ్చినటువంటి పసిపిల్లలు నూరు మీసాలు వచ్చినటువంటి యువకులు నిజమేదో అబద్ధమేదో తెలియనటువంటి అమాయకులు వాళ్లకు ఈ మతానికి సంబంధించిన దేవుళ్ళకు సంబంధించిన విషయాలను చూపించుకుంటూ ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పెంచుకుంటూ ముస్లింలను ఒక దేశ ప్రభువుగా క్రియేట్ చేసుకుంటూ లెక్క చూసే విధంగా చాలా నీచంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా అన్నదమ్ములుగా కలిసినటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ ప్రయోజనాలను రాజకీయ లబ్ధిని ఈరోజు పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. కాబట్టి ఈరోజు గ్రామాలలో యువకులను చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలుగా మనం కూడా బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గ్రామాల్లో కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరిగా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంచలంచలుగా అవకాశాన్ని ముందుకు వెళ్తామని. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో తయారవడానికి ఇది ఒక సమాయత్త ఈ సమావేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను.